హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. హలో హలో రే రాజుగా, నేను అబ్బాయి మాట్లాడుతున్నా. మొత్తం సెటిల్ అయిపోయా, మొత్తం మన చేతిలోకి తీసుకున్నాను. ఇగో నేను చెప్పిన పని చేసి వచ్చేసాం అనుకో, మొత్తం వేసేద్దాం, బిల్డింగ్ వేసేద్దాం. ఓకేనా? ఓకేరా. అబ్బే బాబాయ్దే ఉందిరా నా చేతిలో బాతు. బాబాయ్ ఇప్పుడు నా చేతిలో బాతు లాగా అడిచేస్తున్నాను రా. హలో హలో కస్టమర్ కేర్ అండి. ఇప్పుడు నా ఫోన్ లో అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కొంచెం కొడుతుంది, ఏంటో ఆఫర్లు ఏమైనా ఉంటే పెట్టండి. ఉంటా. హలో ఉంటా. నాకు కూడా ఎక్కడో కొడుతుందా? కొడుతుంది. అవును, ఏంటో బిల్డింగ్లు అంటున్నావు, లేపేద్దాం అంటున్నావు. అంటే మాలాంటి బిజినెస్ మ్యాన్స్ కి ఇలాంటివి తప్పకూడదు బాబాయ్. ఏం చేయబోతున్నారు అంటే నేను చెప్పేది కాదు బాబాయ్, ఇలాంటి తడికలతో, పాత బాండీలతో, పాత స్టవ్లతో చేసేది కాదు అది. బిల్డింగ్, మోడరేషన్ బిల్డింగ్. 3 అంతస్తులు ఉంటుంది. 3 అంతస్తులు. ఫస్ట్ ఫ్లోర్ లో ఏముంటది తెలుసా? మోడర్న్ స్వీట్ హౌస్ ఉంటుంది. సెకండ్ బిల్డింగ్ లో ఏముంటది తెలుసా? రెస్టారెంట్. ఓహో, పింగాని పాత్రలు, జగతగా లైటింగ్లు. 3వ ఫ్లోర్ లో ఏముంటది తెలుసా? చక్కగా ఏసీ రూమ్ ఉంటది, పెద్ద సీట్ ఉంటది, ఎండి లా కూర్చుంటాను. అయ్యగారు ఏంటి అని నా ముందు చేతులు కట్టుకొని మీ అంటే వాళ్ళు మాట్లాడాలి. అర్థమైందా? ఇదంతా బాగానే ఉంది, ఇంకో 2 ఫ్లోర్లు కట్టిస్తే బాగుంటది కదరా. ఎందుకో 4వ ఫ్లోర్ లో అమ్మాయిలు పెడుతూ గానీ 5వ ఫ్లోర్ లో పోలీసు వాళ్ళు ఉంటారు. మాటికి వాళ్ళు రావడం ఎందుకు, అరెస్ట్ చేయడం ఎందుకు, చాలా కష్టం కదా. వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. రే నేనేదో బాగు చేద్దామని నేను అనుకున్నాను, లాభం లేదు. ఆగు చెప్తాను. హలో సీతారాముడు. సీతారాముడా? నేనే బాబాయ్ని మాట్లాడుతున్నాను. సీతారాముడు ఎవరు? వకీలు. లాయరా? ఇగో డబ్బులు మొత్తం ఇచ్చాక నా మీద రాసేద్దులే, ఇప్పుడు ఎందుకు? అబ్బే ఎయిర్పోర్ట్ లో చెప్తాను. చెయ్యి చెయ్యి. అదే నా చేతి పనికి మళ్ళీ ఉన్నాడు, పంపించాడు కదా కుర్రని, ఏదో అదే పని నేర్చుకుని బాగుపడతాడని. వాడికి చాలా పెద్ద ఆలోచనలు ఉన్నాయి. ఏదో హోటల్కి అప్పగించేసి కాశీ పోదాం అనుకున్నాను కదా, అలానే కదా హోటల్ పేరు రాశాను నేను. ఓ పని చేయి, ఆ కాగితాలు నుంచి ఇంపోట్లు మరి ఇప్పుడు ఆడే పోతాడు కాశీకి. బాబాయ్ బాబాయ్ కూర్చో కూర్చో కూర్చో. ముందు మాట్లాడినవరా మ్యాటర్. గాలాడుతుందా బాబాయ్? మాట్లాడొద్దా? ఏదో అంటున్నావు, ఏంటి అగ్రిమెంట్ అంటున్నావు? నా పేరు మీద రాశా నువ్వు? రాశాను మరి, ఎందుకులే పాపం. ఏదో పాపం 5 అంతస్తులు బిల్డింగ్ కట్టాలనుకున్నావు కదా. అదే ఉత్తుతే బారకం రెస్టారెంట్, కమ్ములు లేవు, అమ్మాయితో లాడ్జి, ఆ పైన పోలీస్ స్టేషన్ కాదా. అయితే కాశీ పోక్కర్లేదు. మా నా పరిస్థితి నేను పంపిస్తా. నన్ను కాశీ పంపించడం ఏంటి బాబాయ్? అవునా, గంగానది మెట్ల మీద కూకుని అడుక్కుంటే 10 రూపాయలు వేస్తారు. శవాన్ని కాల్చడానికి వచ్చే ప్రతి వాడు 5 రూపాయలు వేసాడు అనుకో, ఎందుకంటే బాగుంటుంది కదా నీ పోతు. బాబా అలాంటివే వద్దులే గాని నీ దగ్గర ఏదో ఒకటి నేర్చుకొని ప్రయోజకుని అవుతానా? అలా కాస్త బాగుపోయింది. ఏదో స్నేహాలు చేస్తే ఇలాంటి ఆలోచనలు అవుతాయి. ఈ పనికి వాళ్ళ ఆలోచన నీకు వచ్చిందేనా, ఎవరైనా ఏదో నూరుకు వచ్చాడా? హలో, కర్త మా అత్త, క్రియ వచ్చేసి మా లవ్లీ డార్లింగ్, ఓహో కర్మ వచ్చేసి నీదే. బాబాయ్ నీకు అసలు నేను పైకి వస్తే కుళ్ళు నేనంటే నీకు కదా. వారు సన్నాసి, ఈ చేతులు 10 మందికి అన్నం పెట్టిన చేతులురా. 10 మంది బాగుపడితే చూసి ఆనందించిన కళ్ళురా ఇవి. అర్థమైందా? ఇలాంటి ఏదో ఆలోచనలు రావు నాకు. సర్లే, నువ్వు చెప్పిన పని చేస్తానులే గాని, మరి ఈ రోజు మన బాబాయ్ హోటల్ ఏమైనా ప్లాన్ చేసావా? నీకు ఇలాంటి చిత్త ఖర్చు ఆలోచనలు అన్ని వస్తాయనే నేను అన్ని ఏర్పాట్లు చేశాను రా. ఏంటి ఈరోజు స్పెషల్? ఈ రోజు మనం చేయబోయేది బాబాయ్ ఆవకాయ బిర్యానీ. ముందు మనం తయారు చేయాల్సింది ఏంటంటే బిర్యానీ మసాలా. అదే ముందుగా వేసుకో. పిచ్చి బాబాయ్, ముందుగా స్టవ్ వెలిగించాలి. ఎంత ఆరితో అయిపోయారు, నాకంటే చాలా ముందుకు వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఇప్పుడు బిర్యానీ మసాలా ఒక్కొక్కటి వేయాలన్నమాట. ఫస్ట్ ఆయిల్ వేయాలి అంతేనా? ఏది? నూనె. పోసే పర్లేదు, నీ ఎత్తి పోతల ప్రాజెక్టు నీళ్ళ పోసాయి అంటావు. ఎత్తుల పోసల కంటే ఎక్కువ రా ఇది.
చాలే. ఓకే నెక్స్ట్. బాబాయ్ ఆవకాయ బిర్యానీకి కావాల్సిన గరం మసాలా ఇప్పుడు మనం తయారు చేసుకుంటాం. కింద ఉన్న ప్లేట్ ఇక్కడ పెట్టు. అబ్బా నేను రాకముందే వచ్చి మొత్తం రెడీ చేసేదే. ఏం చేయమంటావు, నీకు అసలు తెంగరోడు కదా నువ్వు. గో సింగరోడ్ అనుకు, హీరో, ఐఎమ్ ఏ హీరో. ఓకే అలాగే. యా నెక్స్ట్. శబాష్. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్కటి తీసుకో. ముందు బిర్యానీ చేయి. ముందు ఇవి వేయాలా? ఏయ్ అదే ఏమంట బాబాయ్, ఏ ఆకులు బాబాయ్ ఇది? బ్రింజో లీవ్స్ అంటారు. ఓహో, అంటే బిర్యానీలో వాడి సువాసన వచ్చే ఆకులు అన్నమాట. వేయి ఆ మసాలా అంతా వేసేయి. తర్వాత లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అన్ని వేసేనా? వేసేయి. జాగ్రత్త మాడిపోకుండా చూడాలి. రే నెక్స్ట్. అర్థమైందా? పచ్చిమిరపకాయలు ఓకే. కట్ చేసిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వేయి. బాబాయ్ ఈ ఉల్లిపాయలు నువ్వే కదా దొరికింది? మరి అంతే కదా, మంచి సన్నగా దొరికావంటే నువ్వే. మరి అదే కదా, నేను ఈ పనులన్నీ నేర్చుకోవాలా. ఊరికేదో కళ్ళకండం కాదు. పుదీనా తీసుకో, కొత్తిమీర తీసుకో, ఒక స్పూన్ పసుపు కూడా వేయందు. అది వేసావా? కలుపు. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు దోరకాలు వేయదాకా అలా వేగిన వాళ్ళనమాట. ఓకే. ఆ తర్వాత దాంట్లో ఉప్పు వేయాలి. రాతి ఉప్పు ఉందా? అంటే రాతి ఉప్పు అంటే కంకర కంకరలా ఉంటుంది చూడు. కంకర ఉంది. మరి అది వేసుకో. ఎంత వేయాలి? 3 స్పూన్లు. ఆవకాయ ఉప్పు ఉంటుంది కదా, కానీ ఎక్కువ వేయకూడదు. అది 2, ఇది 3. దీన్ని కల్లుప్పు కూడా అంటారు బాబాయ్ మా ఊర్లో. కళ్ళు అంటే రాయి కదా. కళ్ళు అంటే రాయా? కళ్ళు అంటే రాయే. కలిపావు బాగా? కలిపాను బాబాయ్. అవును, ఉల్లిపాయలు ఉండాలి వేరే. ఇవెందుకు చెప్తారా? ప్రతిదీ తయారు చేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది దానికి. ఓకే, తొందరపాటు పనికి రాదు. సరే ఆ పద్ధతి తర్వాత గానీ లాయర్కి ఫోన్ చేసి ఒక మాట చెప్పాడు, చించేస్తారేమో. చెప్తాను, తర్వాత చెప్తాను. నువ్వు నీ పనిని బట్టి కదా అది చెప్పాల్సిందే. ఉల్లిపాయలు వేసేలాంటి. శబాష్ శబాష్. అదే మాగుతున్నాయా బాబాయ్? ఉల్లిపాయలు వేసాం కదా, మళ్ళీ ఉల్లిపాయలు ఎందుకు? ఆ ఉల్లిపాయలు ఉడికిన తర్వాత తింటుంటే తీగా యమ మధురంగా ఉంటారా. ఇది బిర్యానీలో కలిసిపోతుంది ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలు మాత్రం ఉల్లిపాయగానే ఉంటుంది. అది ఓహో ఉడుకుతుంది కదా, అప్పుడు బాగుంటుంది కదా, అది టేస్ట్ ఉంటదిలే. శాబాష్. మరి అదే కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. కలుపు. బిల్డింగ్ లేదు నీ బొందలేదు, పెట్టే ఫోను. మళ్ళీ గుర్తు ఏం లేదు, ఆడు కస్టమర్ కేర్లే. అది తీసుకురా. ఆ మాటతో శుభ్రంగా నాకు పొట్ట మీద నాకు బాద్దు. కానీ వాడు నీళ్ళాడు కుర్రాడు చెడతో పోతే ఆడు కాదు. ఏ బాబాయ్ బేసికల్లీ మంచోని కదా నువ్వా? పాపం మంచోదే, కాకపోతే ఎలక్కాయ ఎంత ఉందో తెక్క. అయిపోయింది బాబాయ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పెరుగు తీసుకుని చక్కగా పలసగా అలా పిసికేసి దాంట్లో వేయాలి. కలుపు, బాగా కలుపు. పెరుగు పచ్చడి గుర్తుకొస్తుంది బాబాయ్. యావకాయ కూడా దాంట్లో వేసి కలిపి వేసేస్తున్నాను. అది ఇప్పుడు ఏం చేయాలి అంటే అదే ఈ జీలకర్ర కూడా కట్టంటే జీలకర్ర వేసి ఇప్పుడు ఏం చేయాలంటే 3 వంతులు ఉడికిన బాస్మతి రైస్ ఏదైతే ఉంటుందో అది దాంట్లో వేయాలన్నమాట. ఎందులో ఇందులో ఉన్నాయా? చూడు బాబాయ్, నీకు రోజు రోజుకి మతి మరపు ఎక్కువ అయిపోతుంది. ఇందులో నీళ్లు ఉన్నాయి. బియ్యం ఏవి? మరి సన్నాసి, ఆ నీళ్లు కాస్త మరిగిన తర్వాతనే బియ్యం దాంట్లో పోయాలి. అర్థమైందా? అంతేలే బాబాయ్. ఇప్పుడు ఇదంతా ఉడకడానికి సమయం పడుతుంది కానీ
బయటికి వెళ్ళిపోయి వస్తాను, అర్జెంట్ రీఛార్జ్ చేయించుకొని రావాలి. ఈలోగా నేను లాయర్ కూడా ఫోన్ చేస్తాలే. లాయర్ కా? ఇప్పుడు ఎందుకులే బాబాయ్ ఆయన డిస్టర్బ్ చేయడం, ఆ పేపర్ మాత్రం చించేయద్దు. ఏంటా రాజుగా నువ్వు ఒకటికి? అలాగే అలాగే. అప్పటి నుంచి ఇప్పటిదాకా వకీల్తోనే మాట్లాడుతూనే ఉన్నావా? లేదు నీ ఒడుగు ఎప్పుడు చేద్దామా అని. ఆడికి పని లేదు, నీకు పని లేదు. ఉపకార్యం రా ఒడుగంటే. నెక్స్ట్ ఏం చేయాలి? నీళ్లు మరిగాయేమో చూడు. కానీ నాకు కోపం మరిగిపోతుంది, రక్తం మరిగిపోతుంది. చల్లబరచు చల్లబరచు. మరిగినాయి బాగా. ఇప్పుడు అందులో చిటికెడంత ఉప్పు నామకే వస్తే వెయ్యి. ఏ ఉప్పు వేయాలి? ఏదైనా పర్లేదు వెయ్యి. ఓ ఐ కెన్ స్మాల్ ఉప్పు సరిపోతుంది. ఓకే. ఇలా స్టైల్ గా జరుగుతుంటే ఎలా ఉంది? బాగుంది. నీ ఉప్పు కలుపుడు కంటే నీ స్టైలే బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తావంటే బియ్యం ఉన్నాయి చూడు, నానబెట్టిన బియ్యం ఇక్కడ ఉన్నాయి ఉన్నాయి. వెయ్యి దాంట్లో వేసాయి. నానబెట్టిన బాసుమతి రైస్ వెయ్యి. వేసేరా మొత్తం వేసేరా. అసలు ఈ బాసుమతి రైస్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటావు? బాసుమతి అనేది బసుమతి నుంచి వచ్చింది అనమాట. ఇప్పుడు తెలీదు అని చెప్పి ఒక మాట చెప్పుంటే బాగుండేది. నేను చెప్తా, నేను బాసుమతి రైస్ ఎక్కడిది అంటే షాప్ లోంచి తెచ్చింది. నేను మీ తోటలో పండించింది అనుకున్నాను. నేను ప్రమాణంగా చెప్పావు. థ్యాంక్ యూ. దాన్ని అలాగే ఉడకనాయి కలిపడం మొదలెట్టే వరకు అందులో గంజి వస్తుంది. ఓహో బాబాయ్, గంజి అంటే గుర్తుకొచ్చింది బాబాయ్. గంజి తాగేవాళ్ళు కదా అప్పట్లో. ఏంటి అసలు దాని సీక్రెట్ ఏంటంటావు? అన్నంలో ఉన్న సారం అంతా గంజిలోకి దిగుతున్నా. అందుకే ముందు రోజు రాత్రి అన్నం దాచిపెట్టుకుంటావా, మన్నాడు పొద్దున గంజి కాస్తంత ఉప్పు ఉల్లిపాయ కలుపు తింటే ఉంటది సద్దానం. అసలు టిఫిన్ గిఫిన్ ఏంది వేస్ట్. ఓకే. అది కరెక్ట్ గా మెతుక్కి మేక్కి మధ్యలో ఉండాలన్నమాట. పూర్తి మెతుకులా ఉండకూడదు, అలాంటి మేకులుగా ఉండకూడదు. అర్థమైందా? ఉడికింది. ఇప్పుడు దాన్ని మూత తీసి జాగ్రత్తగా దీనిలో ఉన్న బియ్యం అంతా కూడా నీళ్లు పడకుండా ఈ బియ్యం అంతా దాంట్లో వేయాలి. వేసి చుట్టూ ఒకే చోట పోయొద్దు. అదేలే, అది పద్ధతి. ఓపెన్ చేసేద్దాం. ఏంటి? వేరే ఊర్లో నీ పేరు మీద హోటల్ ఒకటి ఓపెన్ చేసేద్దాం. ముందా ఓపెన్ చేయడం పక్కన పెట్టి ఆడికి ఫోన్ చేసి చెప్పు బాబాయ్. అడిగా హలో వద్దులే, ఫోన్ ఎవడన్నా ఆన్ చేసి మాట్లాడతాడు, నువ్వు ఆఫ్ చేసి మాట్లాడావంటే యాక్టింగ్ మొత్తం తెలిసిపోతులే. గుడ్ గుడ్ గుడ్. అర్థమైందే కదా? అర్థమైంది. వేసావా? ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఎండపూస ఉంది కదా, ఉంది, తీస్తున్నా. అన్ని వైపులా ముద్దలు కింద చిన్న చిన్న ముద్దలు. బాబాయ్ రైస్ వేసాను, నువ్వు అన్నట్టుగా వెన్నపూస వేసాను, కరిగిపోయింది. తర్వాత ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలంటే సమానంగా అలా అది పెట్టాలి. అంతేగాని కలపకుండా. అయిందా? అయిపోయింది. నువ్వు అక్కడ చూడు, గోధుమ పిండి ఏం చేశాను, దాన్ని మెత్తగా చేసి పావును చుట్టూ పెట్టినట్టు పెట్టానే. భయపడుతుందా? దాన్ని జాగ్రత్తగా చుట్టూ అలాగ పడుతుందని. దమ్ అంటే బాబాయ్ హోటల్లో తింటాం తప్ప దమ్ అంటే అది తెలుసు, కానీ దమ్ అంటే ఇలా చేస్తారని ఫస్ట్ టైం తెలిసింది బాబాయ్. దమ్మున్నోడు చేసే పనులు దమ్ములేవా, మేము చేయలేవా? అందుకే చేస్తున్నావు కదా. ఇప్పుడు దీని మీద చక్కగా మూత వేసి పెట్టు. దాన్ని అలాగా ఒక 7-8 నిమిషాలు 10 నిమిషాల దాకా వదిలేసినట్టయితే మన కింద వేసిన చూడు గరం మసాలా, దాని ఉప్పు కారం మసాలా సువాసన అన్ని మొత్తం బియ్యం మీదకి అలా ఎగబాగుతాయి అన్నమాట.
అందుకేనా ఆ పిండి చుట్టూ పెట్టమన్నావు. పెట్టమన్నది అందుకే ఆవిరి బయటికి పోకుండా ఉండాలి. ఆ, ఓపెన్ చేయగానే గుమ్మగుమ్మ ఆడుతూ వాసన రావాలి. సూపర్ బాబాయ్. ఆ తర్వాత జాగ్రత్తగా మూత తీసావు అనుకో, ఓకే తినక్కర్లే, ఆ. ఆ వాసనకి అలా పడిపోతున్నావు. సరే నువ్వు ఈ వాసన చూస్తూ ఉండు, నేను బయటికి వెళ్ళి వేరే ఒక వాసన చూసి వస్తాను. అలాగే అలాగే. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయిందా? ఏమైతుంది? ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, బొక్క దేనికి? ఓకే, అదే జరిగింది. ఇప్పుడు నీతో పెట్టుకున్న నాకే ఇబ్బంది, నేను వచ్చి నీతో పెట్టుకున్న నాకే ఇబ్బంది. ఎటెళ్ళి నాకే జరుగుతుంది బాబాయ్. పాపం అంత ఇబ్బంది ఎందుకు, ఇప్పుడే లాయర్ ఫోన్ చేస్తాను. వద్దులే, నువ్వు నీ లాయర్ కూడా అక్కడ పెట్టు. వద్దు వద్దు. సరే అయితే ఇప్పుడు దాని గురించి వదిలేసి ఆ. మనం ఏం తయారు చేసుకున్నాం? ఓ, బాబాయ్ ఆవకాయ బిర్యానీ. అవును. దీంట్లోకి ఏం తయారు చేయాలి తెలుసా? ఏం చేయాలి? దోసకాయ పెరుగు పచ్చడి. మెటీరియల్ అక్కడ ఉంది, తీసుకో. ముందు దోసకాయ తీసుకురా. నువ్వు నాకు ఇష్టం బాబాయ్, అందుకే నేను వెళ్ళిన గ్యాప్ లో మొత్తం రెడీ చేశాను. అంటే మరి ఏం చేస్తారా, ఒక్కడి మీద ఆధారపడి బతకూడదురా. స్వశక్తి కూడా కాస్త అవసరం. బాబాయ్ మొత్తం రెడీ చేసావు బాబాయ్. దోసకాయరా అది నేను అడగాలి. తీసుకురా, అక్కడ ఉందో చూడు. అంతే, అన్ని అరేంజ్ చేశాను, ఏదో ఒకటి తక్కువ చేస్తావు. నాతో పని చేయించడమే నీ ధ్యేయం. అడుగు ఎలా వస్తుంది, పని చేస్తేనే కదా. ఎందుకు బాబాయ్ ఈ దోసకాయతో క్రికెట్ ఆడితే ఎట్టుంటది అంటావు? కాయ పగిలిపోద్ది. దోసకాయరా అదే అట్ట చెప్పు. ముందు ముచ్చికి దగ్గర కట్ చేసి. ఓకే అట్టనే ఉండు. ఉడుస్తానా కొడక, అక్కడ పెట్టు. ఇట్టనా తొక్కు తీసేదండి. నీ తొక్కు తీయాలని ఉంది నాకు. వద్దులే వద్దు, మాట నువ్వు ఫోన్ చేయకు బాబాయ్. నీ వల్ల కూర్చోండి. నీకు సామెత ఉంది కదా, ఏంటో? దోసకాయ తిన్న కడుపు, దొంగలు పడ్డ ఇల్లు ఖాళీ అయిపోతాయి అన్నమాట. అవునులే అవునులే, అదైందా? అయిపోయింది బాబాయ్, తీసాను తీసాను. ఓ పని చేయి, సరే ముక్కలు కట్ చేసి, చిన్న చిన్న ముక్కలు కట్ చేయి. ఓకే బాబాయ్, గింజలు తీసేయాలి కదా బాబాయ్. మరి చెప్పవే నువ్వు. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేయకుండా కూడా చేస్తారా. ఎందుకంటే గింజలు కూడా కమ్మగా తగులుతుంటాయి కదా అప్పుడప్పుడు. అవునవును. గుమ్మడి గింజలు, దోస గింజలు ఇవన్నీ ఎండబెట్టుకుని తింటారు కదా చాలా మంది. శబాష్ శబాష్. అది కటింగ్ ఫిట్టింగ్ అన్ని బాగా వచ్చేసాయి. అవన్నీ తీసి జాగ్రత్తగా దీంట్లో వేసుకో. ఓకే దోసకాయ ముక్కలు రెడీ. వెరీ గుడ్. దాన్ని దీని మీద పెట్టి ఈ స్టవ్ వెలిగించు. జాగ్రత్త జాగ్రత్త, బరువు ఉంటుంది. దాన్ని వెలిగించు. రే సన్నాసి, అది చాలదో పెద్దది పెట్టు. ఓహో చిన్నగా ఉందంటావా? చాలదో బాబాయ్. గ్లామర్ తగ్గుతుందంట ఈ మధ్య. లేదు, బాగా పెరిగింది. ఖైత్యం కూడా పెరిగింది. నీకు ఏం చేయాలి? కాస్త వేడెక్కాక నూనె వేయాలి కదా. ఓకే అందులో మెంతులు వేయాలి, జీలకర్ర వేసుకో, పచ్చిమిరపకాయలు వేసుకో, కొంచెం పసుపు వేసుకో. చాలు చాలు చాలు. కలుపు, మాడిపోకుండా చూడు జాగ్రత్తగా. ఆ కొత్తిమీర దాంట్లో జాగ్రత్త కలుపు, అడుగు మాడిపోకుండా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ దాంట్లో వేస్తాం అన్నమాట. దోసకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా ఉప్పు తగిలించు. ఓకే తగిలించా. ఓకే కలుపు, బాగా కలుపు. ఇగో ఈ పెరుగు తీసుకో, వేసాయి. ఓకే కలుపు బాగా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని వేరే కప్పులో తీసుకుంటాం. రేయ్, ఉప్పు సరిపోయిందేమో సార్ చూడు. బాబాయ్ వేసింది ఎవరు ఇక్కడ? నువ్వు. అది అబ్బాయి మజాక. అబ్బా రే ఎంత బాగా చేసావు కదా. ఏమేమి వేసావు, ఎంత వేసావు, జనం ఎలా నేర్చుకోవాలో అన్ని ఒకసారి చెప్పవా మరి.
బాబాయ్ ముందుగా ఒక డేషా తీసుకొని అందులో నూనె పోసేసి బిర్యానీ ఆకులు వేద్దాం బాబాయ్. దాల్చి చెక్క వేసాను, లవంగాలు వేసాను, దాని తర్వాత యాలకులు వేసాను, దాని తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, పసుపు, ఉప్పు, ఉల్లిగడ్డలు కూడా వేసాను. తర్వాత వాటన్నిటిని మెల్లగా కలిపి అందులో అల్లం ఉల్లి పేస్టు, పెరుగు, ఆవకాయ పచ్చడి వేసి మళ్ళీ కలిపాను. దాని తర్వాత జీలకర్ర వేసి దాన్ని మెత్తగా ఉడికిచ్చాను. దాని తర్వాత ఇంకో బాండిలో నీళ్లు, ఉప్పు వేసి మరిగించుకొని అందులో బాసుమతి బియ్యాన్ని ఉడికించాను. ఇప్పుడు 3 వంతులు ఉడికిన బియ్యాన్ని తీసుకొని మనం ఏదైతే ఆవకాయ మిశ్రమం తయారు చేసుకున్నామో అందులో వేయాలి. వెన్న పూసను వేసి కలిపి కాస్త గోధుమ పిండితో బాండి చుట్టూ ఆవిరి బయటికి వెళ్లకుండా ప్యాక్ చేసేస్తే అంతే, గుమగుమలాడే బాబాయ్ ఆవకాయ బిర్యానీ రెడీ. తర్వాత దోసకాయ పెరుగు పచ్చడి. ముందుగా దోసకాయని ముక్కలుగా కత్తిరించుకొని ఇప్పుడు ఒక పెనం తీసుకొని అందులో నూనె, మెంతులు, జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, కొత్తిమీర, దోసకాయ ముక్కలు, ఉప్పు వేసి కలుపుకున్నాను బాబాయ్. అందులో లైట్ గా పెరుగు కూడా కలుపుకున్నాను. అంతే, దోసకాయ పెరుగు పచ్చడి రెడీ బాబాయ్. అది బాబాయ్ బాబాయ్ ఆవకాయ బిర్యానీ విత్ దోసకాయ పచ్చడి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ పెట్టుకుని ముందు దాన్ని ఒక కప్పులోకి మార్చుకో. నువ్వు వెళ్ళి కూర్చో. కూర్చుంటారా? ఎల్ల నీకెందుకో, అసలు ఎలా ఉందో చెప్పాలి కదా. అబ్బా, బ్రహ్మాండమైన కలర్ లో నవరంగ సినిమాలాగా ఉంది. నేను తీసుకొస్తాను పద. తీసుకురా. బరువైన పనులన్నీ నాకే చెప్తావు బాబాయ్ నువ్వు. జీవితంలో బరువు బాధ్యతలన్నీ మోయాల్సినడు కదా నువ్వు. శాబాష్. ఆ పెరుగు చట్నీ పక్కన పెట్టుకో. దాన్ని జాగ్రత్తగా మూత ఓపెన్ చేయి. ఎలా ఉంది రావిది? అదిరిపోయిందా లేదా? మంచి గుమగుమ వాసన వచ్చేస్తుంది బాబాయ్. ఇప్పుడు దాంతో ఏం చేస్తామంటే ఆ పైన ఉన్న బియ్యం అంతా ఓ పక్కగా జరుపు. శబాష్ శబాష్. ఇప్పుడు అడుగులను తీసి దీంట్లో వేయి. అది చూసావా ఉల్లిపాయలు ఉడికిపోయి ఎలా ఉన్నాయో? అవును. ఇప్పుడు దాని మీద బయట వేసేయి. ఆ గిల్లి తీసుకెళ్ళి స్టవ్ పెట్టేసా. అబ్బా, కూర్చో, తిను, చెప్పు. ఏదైనా పని నేర్చుకునేటప్పుడు మనిషికి సహనం కావాలి. అవును. ఎంత సహిస్తే అంత రుచికరమైన భోజనం లభిస్తుంది. అర్థమైందా? నిజంగా చాలా బాగుంది. అవును. ఇప్పుడు ఉడికిన ఉల్లిపాయ తీసుకో. వాటితో పాటు ఇంకో ఈ పిండి పొడియాలు ఉన్నాయి చూడు, ఇవి కూడా కొరకు. మనం బాగా తినాలి, 10 మందికి బాగా పెట్టాలి. సంపాదన ప్రాప్తం అంటావా? అంతా దైవలిఖితం. అంతే. తినేవాడికి యోగం ఉందనుకో మన హోటల్కి వస్తాడు. వాడి కర్మ కాలిందనుకో వేరే తోట పోతాడు. నువ్వు చూసేవా లేదా? బాగుందా లేదా? అదే నాకు కావాలి. బాబాయ్ ఆవకాయ బిర్యానీ విత్ దోసకాయ పచ్చడి కొట్టు. ఏదో లంకాబాబు ఏది దరిద్రం. దరిద్రం కాదు ఇది. కొట్టానంటే మొహం వంకాయ అయిపోద్దాం అనుకుంటావు. ఏమన్నా వంకాయ కూడా. ఏంటి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి? ఏమైనా నలిసేమన్నా పడిందా? ఎదిగిన కొడుకు 2 కిలో ముద్ద తినిపిస్తుంటే ఇలాగే నలుసులు పడుతుంటారు.